కూతురికి పెళ్లి చేశాడు తండ్రి. ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన. హ్మ్. పెళ్లి చేశాడు. అత్తగారింటికి పోయింది. అత్తగారు తెగ హింసిస్తోంది. హ్మ్. తిడుతోంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నా కోడలు అట్లా, నా కోడలు ఇట్లా, మాట వినదు. అది ఇదని మాట్లాడుతుంది. అందరితో మాట్లాడుతుంది. చివరికి ఆ నోట ఈ నోట పడి కోడలు చెవిలో పడింది. హ్మ్. మా అత్తగారు నా గురించి ఇట్లా మాట్లాడుతుంది. అసలు మంచిది కాదు. ఆవిడని చంపేస్తే కూడా వదిలిపోతుందని చెప్పి తండ్రి దగ్గరికి పోయింది. హ్మ్. తండ్రి దగ్గరికి పోయి అడిగిందిట. నాన్న మా అత్తగారు చచ్చిపోవడానికి ఏదైనా మందు ఇవ్వు. నువ్వు హ్మ్. డాక్టర్ కదా! హ్మ్. ఒక్కసారి కలిపేస్తే చచ్చిపోతుంది. దరిద్రం వదిలిపోతుందని చెప్పిందిట. హ్మ్. అమ్మా మీ అత్తగారు ఒక్కసారి చచ్చిపోతే హ్మ్. అందరికీ డౌటొస్తుంది. హ్మ్. అందులో నీకు పెళ్లి 6 నెలలే హ్మ్. కదా! హ్మ్. పెళ్ళైన సంవత్సరం లోపల అత్తగారు చనిపోయిందంటే నీ పాదం మంచిది కాదని మళ్ళీ నిన్ను బ్లేమ్ చేస్తారు జనాల్లో. హ్మ్. కాబట్టి నేను ఒక స్లో పాయిజన్ ఇస్తాను. హ్మ్. రోజు కొద్దిగా కాఫీలో కలిపిస్తూ ఉండు. హ్మ్. కానీ ఈ మందు ఇచ్చినంత 6 నెలల కాలం కూడా మీ అత్తగారితో ప్రేమ ఉన్నట్టుగా నటించు అని చెప్పాట తండ్రి. హ్మ్. నువ్వు ప్రేమించొద్దు. హ్మ్. ప్రేమిస్తున్నట్టుగా నటించు హ్మ్. అని చెప్పాట. సరే ఆవిడకి బీపీ, షుగరు ఉండాల్సిన అన్ని రోగాలున్నాయి అత్తగారికి. హ్మ్. ఈవిడ మళ్ళీ అత్తగారింటికెళ్ళింది. రోజు కొద్దిగా కాఫీలో కలిపిస్తుంది. కాఫీ మొత్తం కొద్దిగా కల్పిస్తూ ఉంది. ప్రతిరోజు ప్రేమగా నటిస్తుందిట. హ్మ్. అత్తగారు అక్కడ కూర్చోండి, ఏం కావాలి, ఏం చేసి పెట్టమంటారు, ఆ పచ్చడి కావాలా, ఈ కూర కావాలా, ఏ పిండి వంటలు కావాలి, ఈ చీర కొనుక్కోండి, ఆ నగలు కొనుక్కోండి, హ్మ్. మీకు ఈ కలర్ బాగుంటుంది, అది ఇది అని చెప్పి ఆమెను తబ్బిబ్బు చేస్తుంది. హ్మ్. చూసి 3 నెలల తర్వాత అత్తగారు బయట జనాలతో చెప్పింది. హ్మ్. నేను చాలా తప్పు చేశాను. మా కోడలు చాలా మంచిది. హ్మ్.